రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక, సమాధానం చెప్పే చిత్తశుద్ధి నిజాయితీ లేక, రాహుల్ గాంధీ గారి కళ్ళల్లో సూటిగా చూడలేక భారతీయ జనతా పార్టీ భయపడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడో దాచుకొని వెనకాల ఉండి కుట్ర చేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి, ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా, దేశ స్వతంత్రం కోసం వాళ్ళ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. మహాత్మా గాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆఖరి శ్వాస చివరి రక్త పట్టు వరకు దారపోసి ఈ దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను, ఈ దేశం యొక్క అభ్యున్నతిని కాపాడిన కుటుంబం. 15 సంవత్సరాల అధికారంలో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులను త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు అండగా నిలబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు. అలాంటి గొప్ప త్యాగం చేసిన పట్టుదల కలిగిన మన నాయకుడిని కుట్రపూరితంగా హడావిడిగా కోర్టులో విచారణ జరిపి అక్కడ ఒక జడ్జిమెంట్ తెచ్చి ఆ జడ్జిమెంట్ ను లోక్సభ సెక్రటేరియట్ కు ఎవరు ఇచ్చిండ్రో, ఎవరు ఫిర్యాదు చేసిండ్రో ఏమి చూడకుండా హడావిడిగా 24 గంటలు తిరగక ముందే రాహుల్ గాంధీ గారిని అనర్హుడుగా ప్రకటించిండ్రు.